నమస్కారం అండి అందరికీ. గుడ్ మార్నింగ్. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రిలో జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి మీకు చూపించి దాని గురించి మాట్లాడదామని అనుకుంటున్నామండి. ఇది ఒకసారి చూడండి. ఇప్పుడు నేను ఒక వైసీపీ బాధితుడి వీడియోను చూపిస్తాను. ఆయన ఏం మాట్లాడుతున్నాడో జాగ్రత్తగా వినండి. నమస్కారం అండి. నా పేరు కిరణ్ సింగ్. ఈ వీక్ యాక్సిడెంట్ జరిగింది రాజమండ్రిలో. చాలా బాధపడుతున్నాను. వాళ్ళ ఫ్యామిలీకి నా సానుభూతి. కాకపోతే ఈ ఇన్సిడెంట్ ని ఎవరైతే ముందు తీసుకొచ్చి ఉదాహరణ పెట్టుకుని చేస్తున్నారు, రాజమండ్రి యాక్సిడెంట్ భరత్ గారి గురించి మాట్లాడాలని నేను వీడియో చేస్తున్నాను. ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు, పోలీసులు న్యాయం చేయట్లేదు అని ఎక్స్ఎంపీ గారు అంటున్నారు. ఈ సోకాల్ ఎక్స్ఎంపీ గారు ఫాదర్ ని 2023 మే 13న అధికార దాహంతో ఆయన రాజమండ్రి నుంచి విజయవాడ వెళ్తూ కారుతో గుర్తేసి మా ఫాదర్ ని ఎర్లీ మార్నింగ్ 6:30కి రోడ్డు మీద వదిలేసి ఎక్స్సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి కలిసి యాగంలో పార్టిసిపేట్ చేయడానికి వెళ్ళాడు సార్. సో మేము కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వరకు ఆయన వచ్చింది లేదు, మమ్మల్ని కలవచ్చింది లేదు, రోడ్డు మమ్మల్ని అందరినీ రోడ్డు వదిలేసి ఇప్పుడు ఈయన డాక్టర్ ప్రియాంక గారి గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇటువంటి నాయకులు చూశారు కానీ అందరూ. ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఆయన చెప్పినట్టు ఫస్ట్ ఆ పాప డాక్టర్ ప్రియాంకకి, వాళ్ళ కుటుంబానికి, ప్రియాంక ఆత్మకి శాంతి జరగాలని కోరుకుంటూ వాళ్ళ కుటుంబానికి మంచి జరిగిన చెడు ఎట్లయినా మనం వెనక తీసుకురాలేము. కానీ గవర్నమెంట్ వాళ్ళని ఆదుకుని వాళ్ళకి ఏదైనా సహాయం చేసి, ఇప్పటికే గవర్నమెంట్ ప్రకటించింది సహాయం, చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. దీనిలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అండి, ఈయన ఎవరైతే ఉన్నారో మార్గాని భరత్ ఎక్స్-ఎంపీ రాజమండ్రి, ఆయన చెప్పాడు కదా బాధితుడు. ఆయన లాస్ట్ టైం గవర్నమెంట్ రూలింగ్లో ఉన్నప్పుడు ఆయన ఒక బాధితుడు, రాజమండ్రిలో బాధితుడు. ఆయనే స్వతహాగా ఆయన కారు మార్గాని భరత్ అనే ఎక్స్-ఎంపీ, వైఎస్ఆర్సీపీ ఎక్స్-ఎంపీ విజయవాడ వెళ్తూ వీళ్ళ నాన్నగారిని యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోయి పట్టించుకోకుండా రోడ్డు మీద వదిలేసి చేసిన ఆయన ఈరోజు ఆ డాక్టర్ ప్రియాంక అనే పాప గురించి మాట్లాడే అంత వచ్చి అక్కడ ధర్నాలు చేస్తూ మొన్న మీడియాలో హడావుడి చేస్తూ గవర్నమెంట్ని డిఫేమ్ చేద్దామని చేసే వాళ్ళ గురించి మీరు ఈసారి ఆలోచించి ఇట్లాంటి వైఎస్ఆర్సీపీ నాయకుల గురించి, వాళ్ళలో ఆ పార్టీలో ఉన్న నాయకులందరూ ఎటువంటి వారో అనేది మీకు అందరికి తెలిసిందే. సో ఇటువంటి వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి మీడియా ముందుకు వచ్చి మొన్న మెగా డిఎస్సి గురించి ధర్నాలు అండి. ఇప్పుడు ఎవరన్నా మెగా డిఎస్సిలో జాబ్ పొందిన వాళ్ళు వచ్చి మీ దగ్గర చెప్పారా? ఒకళ్ళు మీరు తీసుకొచ్చి రోడ్డు మీద చూపించారా? మీరు ప్రూవ్ చేయగలిగారా? కొన్ని కోర్టులో ఏమన్నా కేసు నడుస్తుందా? మెగా డిఎస్సిలో మాకు ఇట్లా జాబ్ వచ్చింది, మేము మంచి ప్లేస్లో ఉన్నా కూడా మాకు రాలేదని ఇట్లా ఎవరన్నా మీ దగ్గర కంప్లైంట్ ఇచ్చారా? ఏదో ఎక్కడో జంతర్ మంతర్లో అప్పుడు నీటిలో ఇది జరిగిందని చెప్పి అది పట్టుకుని మీరు జన్జీ ఏంటండి? ఆవిడ రోజా, ఎక్స్-ఎమ్మెల్యే, ఎక్స్-మినిస్టర్ రోజా గారు, ఆవిడ రోడ్డు మీద కూర్చుని జంజీ అంటది ఏంటండి? ఆవిడేంటి? ఆవిడ వయసు ఏంటండి? ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు వైఎస్ఆర్సీపీలో. సో దయచేసి ఇన్ ఫ్యూచర్ అయినా ఏది చేసినా కూడా ఆంధ్ర ప్రజలు ఆలోచించి చెయ్యండి. ఎవరు కరెక్టు, ఎవరు తప్పు ఏంటి అనేది తెలుసుకుని ఓటేయండి. అందరికీ వన్స్ అగైన్ ఆ పాప డాక్టర్ ప్రియాంక అనే అమ్మాయి ఆత్మ శాంతించాలని కోరుకుంటూ, జరిగిన నష్టాన్ని మనం ఎవరు వాళ్ళ కుటుంబానికి వెనక్కి తీసుకురాలేము కాబట్టి దేవుడు వాళ్ళకి సహకరించి త్రూ గవర్నమెంట్ వాళ్ళకి సహకరించి వాళ్ళకి మంచి జరగాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదములు. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ అండి. జై హింద్, జై భారత్, జై జవాన్, జై కిసాన్.